అన్నట్టు చారచక్షువులు కళ్ళు చెవుల జోకుల్లో ఇంకో సరదా జోకు చెప్పాలి. మూగ మనసుల తర్వాత ఆదుర్తి గారు తీర మనసులు ఆరంభం సప్లిమెంట్ సందర్భంలో పత్రికలకు ఒక వ్యాసం రాశారు. అందులో ఆత్రేయ రమణ నాకు 2 కళ్ళు, విశ్వనాథ్ కళా తపస్వి నేటి సుప్రీం దర్శకుడు, టి కృష్ణ నాకు 2 భుజాలు, మహాదేవన్ నా హృదయం అని స్టేట్మెంట్ ఇచ్చారు. మరి తమరెవరో అన్నాను నవ్వుతూ. అలా అనడానికి చనువు ఆయన మప్పినది, అడగ్గల ధైర్యం నాది. మీరంతా కలిస్తే నేనే వికట కవి అన్నారు హాయిగా నవ్వి. ఆ ప్రేమలో మైకల్లో ఆయన ఆ 2 కళ్ళకి విశ్వం గారు నేను ఇంకో కన్నుని కెమెరామన్ సెల్వరాజ్ జత కలిపి ఒక త్రయంబక కమిటీ వేశారు. తీర మనసులకి హీరోయిన్ సెలక్షన్కి వచ్చే అమ్మాయిల్ని చూడటం, మాట్లాడించటం, ఫోటోజెనిక్ వాల్యూస్ లెక్కించటం మా పని. ఈ పరీక్షలో చాలామందిని చూసాము. మాకు ఎవరూ నచ్చటం లేదు. నెక్స్ట్ అంటుండేవాళ్ళం. మీరు నమ్మండి, ఇది నిజం. మా హైకమాండ్ కమిటీ సెలక్షన్ పరీక్షల్లో హేమామాలిని, జయలలితని కూడా చూసాం. టెస్టులు తీసాం. వాళ్ళిద్దరూ సినిమాలకి పనికిరారని రూలింగ్ ఇచ్చేసాం. మొన్నటి హేమామాలిని నిన్నటి డ్రీమ్ గర్ల్ కాదు, సన్నగా చీపురు పుల్లల చిటికన వేలులా ఉండేది. మాకు రేకు గ్లాసులో టీ ఇచ్చింది. వాళ్ళ అమ్మగారు కూడా చెప్పారు, ఛాన్స్ ఇస్తే యాపిల్స్, బత్తాయి రసం ఇచ్చి పుష్టిగా చేస్తారన్నారు. అయినా మేము ఒప్పుకోలేదు. తర్వాత హేమ అనంతస్వామి అనే లాయర్ గారి కాంట్రాక్ట్ ద్వారా డ్రీమ్ గర్ల్గా రూపుధరించి ఎదిగి రాజ్ కపూర్ తీసిన సప్నోకి సౌదాగర్ చిత్రంలో గొప్ప తారైంది. షోలేలో వసంతి, నసంతి లాంటి వేషాలతో 2 దశాబ్దాలు మహారాణిగా ఏలింది. ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ స్టారే. తన కూతుళ్లతో పోటీపడి నాట్యం చేయగల గొప్ప నర్తకి. అలాగే జయలలితకి స్లైట్ స్క్వింట్ అదృష్టం మెల్ల అన్నారు సెల్వరాజు గారు. ఆమె దరిమిల తెలుగు తమిళ చిత్రాల్లో సూపర్ స్టార్ అయింది. తమిళనాడు ముఖ్యమంత్రి అయింది, రాణి అయింది. ప్రమాదో ధీమతా పిమ్మపి ఇలాంటి తప్పులు పరిశ్రమకి కొత్త కాదు. మహానటి సావిత్రిని సినిమాకి పనికిరాదని ఎల్వి ప్రసాద్ గారు అభిప్రాయపడ్డారు. రావు గోపాలరావు వాయిస్ సినిమాకి సూటబుల్ కాదని ఆనాటి సౌండ్ పండితులు భావించి ఆయన నటించిన పాత్రకి వేరొక గాత్రంలో డబ్బింగ్ చెప్పించారు. నాగయ్య గారికి వయసు వెళ్ళాక పిబి శ్రీనివాస్తో పాటలు పాడించారు. 20వ శతాబ్ది వేదం శ్రీశ్రీ మహాప్రస్థానం కవితను భారతి పత్రిక తిరస్కరించింది. జర్మన్ రచయిత హెర్మన్ హెస్ బుద్ధ భగవానుడి తత్వచింతనపై వ్రాసిన నవల సిద్ధార్థను అచ్చైన 20 ఏళ్ల వరకు ఎవరూ పట్టించుకోలేదు. శశి కపూర్ హీరోగా ఆ కథను అదే పేరుతో సినిమా తీశారు. అది కళాఖండమే. కానీ శశి కపూర్ మోకరెల్లి సిమీ గరవేల్ నాభి దగ్గర తలదాచుకుంటున్నట్టు చూపే ఒక పోస్టర్ వేయించారు. అది హిట్ అయింది. దానివల్ల పిక్చర్ హిట్ అయింది. దానివల్ల అప్పటి వరకు చీకటి గోడలలో పడి ఉన్న నవల కూడా హిట్ అయింది. ఓ 10 ఏళ్ల తర్వాత హేమామాలినికి నా మీద జడ్జిమెంట్ పాస్ చేసే సందర్భం వచ్చింది. పాండవ వనవాసం తీసిన ప్రసిద్ధ నిర్మాత ఆంజనేయులు గారు ఆమెతో హిందీ చిత్రం తీయాలనుకున్నారు. ఆమెకు కథ చెప్పడానికి నన్ను తీసుకెళ్లారు. నేను కొంచెం చెప్పగానే ఆమె వెనక్కి చేరబడింది. మిస్టర్ రమణ, మీరు చెప్పే కథకి మూలం సిడ్నీ షెల్డన్ రాసిన రేజ్ ఆఫ్ ఏంజల్స్ కదా, అందులో లాయర్ క్యారెక్టర్ నాకు ఇచ్చే వేషం కదా అంది. మూలం అదే, కానీ నేను చాలా డెవలప్ చేశాను మేడం అంటూ చెప్పబోయాను. నేను ఆ పనే చేస్తున్నాను. షెల్డన్ నవలనే కాపీ కొడుతున్నాను. నేను మా వారు ధర్మేంద్ర తీస్తాం. అంచేత ఆంజనేయులు గారు ఇంకో కథ చూసుకురండి అని నిర్మాతకు తెగేసి చెప్పి నన్ను అస్సెలక్షన్ చేసి పారేసింది. 10 ఏళ్ల నాడు అజ్ఞానం కొద్దీ నేను ఇచ్చిన జడ్జిమెంట్ గుర్తు వచ్చినా చెప్పలేదు. వినయం కాదు, భయం. ఆ ఇంట్లో 5-6 గ్రామసింహాలు ఉన్నాయి.
ఆల్సేషియన్, హౌండ్స్, బుల్డాగ్, రాజపాళెం వేట కుక్కలు, జర్మన్ షెపర్డ్. అన్నట్టు ఈ కథకి ముగింపు చెప్పాలి. తన కన్నులు అనుకున్న త్రయంబక కమిటీ, 3 కన్నుల కమిటీ వరుస నచ్చగా ఆదుర్తి గారు తన కన్నులతోనే చూసి తన మనసుతోనే ఆలోచించి తీర మనసులకు 2 సుకన్యలను ఎన్నిక చేశారు. వారు సుకన్య, సంధ్యారాణి. ఫస్ట్ రేంజ్ పరీక్షలో మేము రాజమండ్రిలో సుకన్య ఇంటికి వెళ్ళి ఫోటోలు తీశాము. సుకన్య నా రచనల అభిమానిట. నా పుస్తకాలన్నీ ఆమె లైబ్రరీలో ఉన్నాయి. మల్లాది, శ్రీపాద, చలం, కుటుంబరావులతో పాటు. ఇంకేం రమణ గారు సరి అంటే నువ్వు ఓకే అయిపోతావు అన్నారు విశ్వం గారు. లేదమ్మా, విశ్వనాథ్ గారు గొప్ప డైరెక్టరు, సెల్వరాజు గారు అన్నపూర్ణ వారి గ్రేట్ కెమెరామెన్, వాళ్ళ వెనక నేను తోలుబొమ్మనే, వాళ్ళు ఏమంటే నేను అదే అన్నాను. ఆయన అలాగే అంటారులేండి అతి వినయం కొద్దీ. కథ రాసేది ఆయనే, ఆయన మాటే ఆదుర్తి గారికి ఫైనల్ అన్నారు విశ్వం గారు కొంటగా. పొద్దుపోయింది, భోంచేసి వెళ్ళండి ఈ పూటకి అంది సుకన్య. వద్దమ్మా, 10 నిమిషాల్లో మెయిలు గోదావరి స్టేషన్కి వచ్చేస్తుంది, ఇక్కడే కదా అంటూ పరిగెత్తాం. నా ధ్యాసంతా రైల్లో నవయుగ వారి చిన్న మేనేజరు సారథి గారి పంటలాం జేబులో ఉన్న క్వార్టర్ బాటిల్ మీదే. మేము మెడ్రాస్ వెళ్ళి తీయించిన ఫోటోలు కడిగించి డైరెక్టర్ గారికి చూపించాం. ఆదుర్తి గారు మా కళ్ళని వదిలేసి తన కన్నులతో చూసి బేరీజు వేసి 2 కన్యలకు హీరోలను కూడా సెలెక్ట్ చేశారు, కృష్ణ, రామ్మోహన్. అప్పట్లో సినీ పండితులు ఈ హీరోల మీద కూడా తప్పుడు బేరీజులు వేశారు. అట్లకాడలా ఉన్న కృష్ణకి రెండో పిక్చర్ అనేది ఉండదని, అమాందస్తాలో గూటంలా దిటంగా, దేవానంద్ పూర్ రిలేటివ్లా కొంచెం అందంగా ఉన్న రామ్మోహన్ మాత్రం తెలుగు సినిమా రంగాన్ని పెద్ద హీరోగా 10 ఏళ్ళు పాలిస్తాడని అన్నారు. ఇవాళ కృష్ణ సూపర్ స్టార్. ఆ రోజుల్లో ఎన్టీఆర్ని ఖాతరు చేయకుండా చలిలో అడవుల్లో 30 రోజుల్లో అల్లూరి సీతారామరాజు తీయగలిగిన అసహాయ సూర్యుడు, అఖండుడు, అసాధ్యుడు. ఎన్టీఆర్ పవర్లో ఉండగా ఆయన మీద హేళనగా మండలాధీశుడు తీసిన హీరో. మనసులోని మాటను హాయిగా నిర్భయంగా అనగల, నేను గొప్ప నటుడిని కాదు కానీ సూపర్ హీరోని అనగల నిజాయితీ చేవా గలవాడు. పరిశ్రమకు మహేష్ బాబు లాంటి సూపర్ హీరోని సమర్పించగలిగిన మునగాడు. బాపుగారు ఇంకో టేక్ తీద్దామనుకుంటే అనవసరం, ఫస్ట్ టేక్లో ఎంత వచ్చిందో ఇందులోనూ అంతే వస్తుంది, నేను పెరిగాను కానీ ఎదగలేదు అని హాయిగా నవ్వుతూ చెప్పగల మునగాళ్ళకి మునగాడు. అయినా కృష్ణావతారంలో బాపుగారే హ్యాట్స్ ఆఫ్ అని మెచ్చుకునేటట్టు నటించగలిగిన గొప్ప నటుడు. హేమామాలిని లాగే జయలలిత దగ్గర కూడా నాకు శిక్ష పడింది. అది నెల్లూరులో జరిగింది. నంది అవార్డుల ఉత్సవ వేదిక మీద తేనె మనసుల తర్వాత సుమారు 25 ఏళ్లకి ఆ సభకు జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా నంది బహుమతులు ఇవ్వడానికి వచ్చింది. పెళ్లి పుస్తకం నిర్మాతగా, మాటల రచయితగా 2 నందులు అందుకున్నాను. ఒకటి చాలా పెద్దది, అరమణుగు బరువు ఉంది. జయలలిత వాలంటీర్ సహాయంతో నందిని నా చేతుల్లో ఉంచింది. ఎదురు చూడని ఆ బరువుకు నేను వంగి ముందుకు తూలి ఆవిడ పాదాల మీద పడబోయి తమాయించుకున్నాను. పాదాలకు మొక్కుతున్నానని ఆవిడ అపోహపడి కొంచెం వంగి వద్దనబోతోంది. పక్కనే ఉన్న సెక్యూరిటీ గన్మెన్ ఇది హత్యా ప్రయత్నమని భ్రమపడి అలర్ట్ అయ్యి తుపాకీని పొజిషన్లోకి తెస్తున్నాడు. అంతా ఒక్క క్షణంలో సగంలో జరిగింది. నేను మెల్లిగా లేచి నిటారుగా నిలబడి బరువు అని గొనిగాను. ఆవిడ నవ్వింది. ఆ క్షణంలోనే నేను మీ చిత్రాలకు కథలు రాశాను అనేశాను. ఎన్టీఆర్తో తీసిన నా కథానాయుడు కథని ఎంజీఆర్తో తమిళంలో నమ్ నాడు పేరుతో తీశారు. అందులోనూ జయలలితే కథానాయిక. అదే కథని హిందీలో రాజేష్ ఖన్నాతో అప్నా దేశ్ పేరుతో తీశారు. 3 సూపర్ హిట్లే. నేను రాసిన ఇంకో కథ జగపతి వారి ఆస్తిపరులు. ఈ చిత్రంలో కూడా జయలలిత హీరోయిన్. ఆ సినిమా కూడా పెద్ద హిట్, కానీ నా పేరు ఉండదు.
వద్దన్నాను. స్క్రీన్ ప్లేకి 5,000 అడిగాను. ముందుగానే ఒప్పుకున్నారు, కానీ 1,500 బకాయి పెట్టారు. ధనబద్ధకం. 20 ఏళ్ల తర్వాత వంశవృక్షం తీసిన బిజినెస్ మ్యాగ్నెట్ గారు మాకు కిరాయి బదులు వాటా ఇచ్చి మళ్ళీ ఇవ్వనని, మళ్ళీ ఇస్తానని మా ఇద్దరి కిరాయిలో 40,000 బెగబట్టి ఉంచి చివరికి ఇద్దామనుకుని పొరబడ్డారు. అందులోంచి మళ్ళీ లేవలేదు. గొప్పవాళ్ళు కాబట్టి ధనపరాక్ అని సరిపెట్టుకున్నాం. కాశీమదిరి వల్ల ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నానో, ఎన్ని స్వాతి కొమ్మచ్చులాడుతున్నానో పాఠకులారా క్షమించండి. ఇలా కథలోంచి కథ మీదుగా ఇంకో కథలోకి దూసుకుపోయే అలవాటు శ్రీనివాస శిరోమణి గారికి ఉండేది. రమణ, నువ్వు రామశాస్త్రి ఇంటికి వెళ్ళి ఈ కవర్ ఇచ్చి, రామశాస్త్రి తెలుసుగా, పాతూరి సుబ్బరాయ శాస్త్రి గారి తోడల్లుడి కొడుకు, 6 ఆడపిల్లల తర్వాత అపురూపంగా పుట్టాడు. పాతూరు వారంటే పంచాంగాలకి పెట్టింది పేరు. అయినా వాళ్ళ తాతగారు బ్రిటిష్ దొరల కొలువులో చేరి రావు సాహెబ్ బిరుదు గడించారు. మా తాతగారు కూడా అక్కడ ఆల్మనాక్, ఇంగ్లీష్ లెక్కలు, గుణకార పండితుడే. రావు సాహెబు తనకి రాలేదన్న అక్కసు కొద్దీ ఒరే సాయిబు శాస్త్రి, రావు సాహెబు అని ఆట పట్టించేవాడు. నువ్వు కొత్వాల్ చావడికి వెళ్ళి ఆచారప్పని వీధి పక్క సందులో, అక్కడే మన నాగిరెడ్డి చక్రపాణంలో ప్రెస్ ఉండేది. ఇప్పుడు కోడంపాకం వచ్చేసిందిలే. చందమామ పెద్ద ప్రెస్సు పెట్టారు. సినిమాలు కూడా తీస్తున్నారు. చక్రపాణి చాలా గట్టివాడు, తెనాలి. అసలు పేరు ఆలూరి వెంకట సుబ్బారావు. ఆయన తిరిగించిన దేవదాసు చదివితే అనువాదం అనుకోము. శరద్బాబే తెలుగులో రాశాడేమో అనుకుంటాం. అయ్యా, ఇదే వరుస. ఇప్పుడు గుర్తొచ్చింది. నేను ఆంధ్రపత్రికలో చారచక్షువుల గురించి చెప్తూ ఇలా షికారు వచ్చేసాను. ఎలాగూ వచ్చాను కాబట్టి ఆంధ్రపత్రిక నాటి గోల్డెన్ పీరియడ్ గురించి 4 కబుర్లు చెప్తాను. 1950 నుండి 1970 వరకు గోల్డెన్ పీరియడ్ అంటారు. తెలుగు, తమిళం, హిందీ సినిమాలలో గొప్ప సంగీతం వచ్చింది, గొప్ప సినిమాలు వచ్చాయి. పత్రికలలో కూడా చాలా గొప్ప కథలు రాసి గొప్ప రచయితలు అవతరించి స్థిరపడ్డారు. కోడూరి కౌసల్యాదేవి, ఎద్దనపూడి సులోచనారాణి, ముప్పాళ్ళ రంగనాయకమ్మ, రావిశాస్త్రి, బీనాదేవి, భరాగో, పూసపాటి కృష్ణరాజు, బమిడిపాటి జగన్నాథరావు, అపురూపమైన కథలు అరడజన్ రాసిన సి రామచంద్రరావు, అవసరాల, ఐజేరావు, అచ్యుతవల్లి, ఎండమూరి, పవని నిర్మలా ప్రభావతి, శ్రీ సుభ, అరిగే రామారావు, హవిస్సు, ఆదివిష్ణు, విహారీ, శాలివాహన, ఎద్దుపట్ల, నవతరం స్టార్స్, నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, పచ్చనాకు సాక్షిగా, కదీర్ బాబు, దర్గామిట్ల కథలు, మిథునం రాసిన శ్రీరమణ, గోదావరి కోసం కథలు రాసిన కారణజన్ముడు బివిఎస్ రామారావు, సీతారాముడు ఇంకా ఉదయించలేదు. ఆ ప్రాంతాల్లోనే నేను కూడా కథలు రాయటం ఆరంభించాను. లహరి, రాధమ్మ బాకీ లాంటి రాధాగోపాలం కథలు, మహారాజు యువరాజు, ఛాయలు, బుడుగు, రుణానంద లహరి, విక్రమార్కుడి మార్గసింహాసనం, రాజకీయ బేతాళ కథలు కానుక రాశాను. నా కథలు బాపు బొమ్మలు కలిసి ప్రవహించడానికి కారణమైన ఫౌంటైన్ హెడ్ ఒక సౌందర్య రాశి. శతపత్ర సుందరికి 100 దళాలు, సహస్రదళ పద్మానికి 1000 రేకులు, ముద్దబంతికి చామంతికి